నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ మార్కెట్స్. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ బచ్చు అనిల్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, అనిల్ గారు నమస్తే. సార్ నమస్తే అండి. అనిల్ గారు, ఏంటి మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ పరిస్థితి ఎలా ఉంది? ఎందుకంటే లాస్ట్ 7-8 మంత్స్ నుంచి బాగా ప్యానిక్ అయిపోయారు. రిడెంప్షన్లు కొట్టేశారు, పాసులు చేసేసుకున్నారు. అసలు ఎంత ప్యానిక్ అయ్యారు, ఎంత కన్ఫ్యూజన్, ఎంత గందరగోళం అయిందో చూసాం. కాబట్టి అంటే అయినా కూడా ఇప్పటికీ కూడా మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ ఎవ్రీ మంత్ పెనిట్రేషన్ ఒక 27,000 28,000 కోట్ల వరకు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇండస్ట్రీలోకి వస్తున్నాయి. ఎస్ఐపి ద్వారా అది కూడా ఎస్ఐపి ద్వారా వస్తున్నాయి. సో లాస్ట్ 5-6 years లో ఇండస్ట్రీ ఎంత బజ్ క్రియేట్ చేసిందో చూస్తూనే ఉన్నాం. సరే, ఇదంతా ఒక ఫేజ్ అయితే ఇప్పుడు ఇంకొక ఫేజ్ క్రియేట్ అయింది. అంటే జనాలు ఒక్కదాంతో గమగా ఉండట్లేదు కదా. ఇప్పుడు మళ్ళీ పిఎంఎస్లు, ఏఎఫ్లు, ఎస్ఐఎఫ్లు, ఏదో స్పెషలైజ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్, ఇవి కూడా ఇంకొక ఫేజ్ క్రియేట్ చేస్తున్నాయి. కాబట్టి సో ప్రస్తుతానికి మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ పరిస్థితి ఎలా ఉంది? లాస్ట్ రీసెంట్ టైమ్స్లో 1-2 months బాగా బజ్ క్రియేట్ చేసిన కేటగిరీ వైజ్ మ్యూచువల్ ఫండ్స్ ఏమున్నాయంటారు? ఒకసారి మన ఆడియన్స్కి డీటెయిల్గా చెప్పగలరు. ఫస్ట్ థింగ్, మీరు అన్నట్టు మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ గ్రోత్ ఈజ్ ఫినామినల్గా అయింది. ఒక 10 years బ్యాక్ 5,000-6,000 కోట్ల ప్రతి మంత్ ఎస్ఐపి నుంచి ఇవాళ నియర్లీ ఇప్పుడు 27,000 కోట్ల ఎస్ఐపి ప్రతి మంత్. ఓన్లీ ఎస్ఐపి ఒకటే పెనిట్రేషన్ అయింది. సో మార్కెట్స్ ఏమి జరిగినా సరే ఎస్ఐపి గ్రోత్ అయితే ఆగట్లేదు. కొంచెం ఈ లాస్ట్ 6 months తర్వాత కొంచెం గ్రోత్ స్లో అవ్వచ్చు, కానీ బట్ వాల్యూమ్ మాత్రం అలాగే కంటిన్యూ అవుతూ ఉంది. ఈవెన్ యాజ్ ఎ మార్కెట్ కూడా చూసుకున్న మ్యూచువల్ ఫండ్ నియర్లీ 70 లక్షల కోట్ల దాటింది మ్యూచువల్ ఫండ్. సో లంసమ్స్ కొంచెం ఆ టైంలో తగ్గిపోయినా ఆన్ ద హోల్ ఇండస్ట్రీ స్టిల్ గ్రోయింగ్ బెటర్. మీరు అన్నట్టు కొత్త ప్రోడక్ట్స్, ఎందుకంటే వెల్త్ పెరిగింది. ఆల్సో కొంచెం ఏమంటారు, కస్టమర్స్ ఏంటంటే కొత్త ఇన్వెస్టర్స్ కూడా కొత్త రకాల ఇన్వెస్ట్మెంట్స్ చూస్తూ ఉన్నారు. సో దానికోసమే ఇంతకుముందు ఉన్న పిఎంఎస్, ఏఎఫ్ ఏమిటి అంటే ఎక్స్పెన్సివ్ అయిపోయాయి. అవి 50 లక్షలు, ₹1,00,00,000 పెట్టలేరు. బట్ ఇంతకుముందు పిఎంఎస్ 25 ఉండింది. 25 నుంచి 50 చేశాక మధ్యలో ఎటువంటి ప్రోడక్ట్ లేకుండడం వల్ల కొత్తగా సెబీ ఎస్ఐఎఫ్ అని అది కూడా ఇంట్రడ్యూస్ చేసింది. దాన్ని కూడా ప్రోడక్ట్స్ సూన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఆల్రెడీ కొన్ని కంపెనీస్ లాంచ్ అయ్యాయి, దాని ఫార్మాలిటీస్ అవుతున్నాయి. మేబీ ఇంకొక 1-1.5 months ఒక 4-5 ఎస్ఐఎఫ్లు స్టార్ట్ అవ్వచ్చు, వేరు 10 లక్షలు ఇస్తుంది మినిమం. దెన్ కమింగ్ టు మీరు అన్నట్టు ఇంత జరిగిన మ్యూచువల్ ఫండ్ మాత్రం, ఎందుకంటే యాక్సెసిబిలిటీ బాగుంటుంది, మీకు ఈజీ టెక్నాలజీ, డిస్ట్రిబ్యూషన్ చాలా వైడ్ డిస్ట్రిబ్యూషన్ ఉంది, బ్యాంకుల ద్వారా, యాప్ల ద్వారా, డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా కూడా ఉన్నప్పుడు. సో ఇదైతే తగ్గే అవకాశం అయితే లేదు. ఎస్, కొన్ని రోజులు అప్స్ అండ్ డౌన్స్ ఉండొచ్చు, బట్ ఆన్ ద హోల్ మ్యూచువల్ ఫండ్స్ అయితే చాలా బాగా పెనిట్రేట్ అయ్యాయి. హోప్ఫుల్లీ ఇలాగే కంటిన్యూ అవుతాయి. ఎంత కొత్త రకాల ఇన్వెస్ట్మెంట్ వచ్చినా సామాన్య మధ్యతరగతి కానీ సామాన్య ప్రజానికి కానీ కూడా, ఎందుకంటే టికెట్ సైజ్ కూడా చాలా చిన్న. ఎగ్జాక్ట్లీ, ఇక్కడ 200-300 నుంచి మన టికెట్ తీసుకోవచ్చు. మిగతా వాటిల్లో 10 లక్షలు, 50 లక్షలు, 40 లక్షలు. ఈవెన్ చిన్న చిన్న యాప్ల ద్వారా కూడా 100-200 యూపీఐ ద్వారా కూడా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ అయ్యాయి. కాబట్టి గ్రోత్ వోంట్ కమ్ డౌన్. మనం అనుకున్నట్టు గ్రోత్ అలాగే కంటిన్యూ అవ్వచ్చు, ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈవెన్ ఇంకా మైక్రో ఇన్వెస్ట్మెంట్ కూడా అలో చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఎందుకంటే దెర్ ఈజ్ నౌ ప్రపోజల్స్ ఏంటంటే యూపీఐ లింక్డ్ ఇంకా లో కాస్ట్ ట్రాన్సాక్షనల్ కాస్ట్ అయ్యేట్టు మ్యూచువల్ ఫండ్స్ కొత్తగా టెక్నాలజీ తీసుకొస్తున్నాయి. సో అది కూడా వచ్చిందంటే ఇంకా ఎక్కువగా పెనిట్రేషన్ ఉండే అవకాశాలు ఉన్నాయి. డైలీ సిప్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి, వీక్లీ సిప్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో ఈజీగా యాక్సెసిబిలిటీ చేసే అవకాశాలు ఉన్నాయి. మన లైక్ ఓఎన్డీసీ ప్లాట్ఫామ్ లాగా దీనికి కూడా ఒక ప్లాట్ఫామ్ ఇన్ ద ప్రాసెస్లో ఉంది. సో కమింగ్ బ్యాక్ టు మీరు అన్నట్టు ఇంత జరుగుతున్నప్పుడు, సో ఏ సెక్టర్స్ ఆర్ కేటగిరీ కరెంట్లీ మనం చూసుకుంటే కూడా లాస్ట్ లెటస్ సి ఒక 1 year, ఎందుకంటే టర్బులెంట్ టైం ఉండింది. లాస్ట్ ఆగస్ట్ తర్వాత ఒక 6 నెలలు మార్కెట్ ఒక 15% కరెక్ట్ అయింది. కొన్ని సెక్టర్స్, కొన్ని ఇండస్ట్రీస్, కొన్ని ఇండెక్స్లు చాలా ఎక్కువ కూడా కరెక్ట్ అయ్యాయి. సో అలాంటి టైంలో కూడా ఎస్పెషల్లీ లెట్స్ సే 3 months తీసుకుందాం. లాస్ట్ 3 monthsలో తీసుకుంటే మనకి మంచి యాజ్ ఎ హోల్ మ్యూచువల్ ఫండ్లో సెక్టర్ రిటర్న్స్ చూసుకుంటే కూడా హైయెస్ట్ వాజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టర్. ఏవైతే ఫండ్స్ స్పెసిఫిక్ టు ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టర్ ఫండ్స్ ఉండేనో అవి మాత్రం 17% గ్రో అయ్యాయి ఇన్ లాస్ట్ 3 months. దే వర్ ద నంబర్ 1. ఫాలోడ్ బై ఏంటంటే మీకు టెక్నాలజీ. ఎందుకు రీజన్ ఏంటంటే అంతకుముందు ఒక
5-6 నెలలు టెక్నాలజీ చాలా డౌన్ అయ్యాయి. అన్నిటికన్నా బీటెన్ డౌన్ సెక్టర్ అంటే అది ఉండింది. సో వాటిలో రికవరీ చూసాం, అందుకే 13% ఈ 3 monthsలో టెక్నాలజీ ఇండెక్స్, టెక్నాలజీ ఫండ్స్ కూడా రికవరీ అయ్యాయి. అండ్ దాంతోపాటు ఒక 2 సెక్టర్స్ ఏంటంటే మన మెటల్స్. యూజువలీ మనం చూస్తాం ఏంటంటే ఈక్విటీస్ పర్ఫామ్ చేయనప్పుడు మెటల్స్ బాగా పర్ఫామ్ చేస్తాయి. దట్ ఈస్ క్లియర్లీ ఎవిడెంట్. లాస్ట్ 1 year రిటర్న్స్ తీసుకుంటే హైయెస్ట్ కేటగిరీ రిటర్న్స్ తీసుకుంటే మెటల్స్, ప్రీషియస్ మెటల్ సెక్టర్ ఏదైతే ఉందో ఫండ్స్ ఉన్నాయో 30% గ్రో అయ్యాయి. సెకండ్ బెస్ట్ ఈజ్ అట్ 16, వెరాస్ మెటల్స్ వాజ్ వెరీ గుడ్. సో మెటల్స్ ఈవెన్ 3 monthsలో తీసుకున్నా, లాస్ట్ 1 monthలో తీసుకున్నా సరే మెటల్ సెక్టర్ డిడ్ వెరీ వెల్. మీకు నియర్లీ 8.6% ఈ 1 monthలో గ్రోత్ ఉండింది. సో ఇది కేటగిరీ యావరేజెస్ తీసుకుంటే. సో ఎస్, కొన్ని సెక్టర్స్ లైక్ డెట్లో కూడా ఏంటంటే ఎస్పెషల్లీ ఇంట్రెస్ట్ రేట్స్ పడిపోతున్నాయి కాబట్టి రిటర్న్స్ మంచిగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో అక్కడ కూడా ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో వాళ్ళకి డెట్లో కూడా ఎస్పెషల్లీ ఇంట్రెస్ట్ రేట్స్ పడిపోయేటప్పుడు మీ హోల్డింగ్స్ రిటర్న్స్ పెరుగుతాయి అన్నమాట. సో అందుకే అవి కూడా కొన్ని లార్జ్ మిడ్ క్యాప్ కన్నా కూడా ఈ డెట్ కేటగిరీస్ మంచిగా పర్ఫామ్ చేశాయి ఈ టైంలో. రీజన్ ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్స్ పడిపోవడము. సో కాకపోతే ఏంటంటే గోయింగ్ ఫార్వర్డ్ కూడా అట్లీస్ట్ నెక్స్ట్ 1 month ఫ్రమ్ దీని లుక్స్ మాత్రం టెక్నాలజీ ఏదైతే ఐటీ రికవరీ, ఐటీ అనేది ఇప్పుడు థీమ్ నడుస్తుంది కాబట్టి టెక్నాలజీ క్యాన్ ఇంకొక 1 month కూడా బాగా పర్ఫామ్ చేయొచ్చు. ఈ కరెంట్ మంత్ కూడా మెటల్స్ ఎనీహౌ పర్ఫామ్ చేయొచ్చు. ఈ 2 సెక్టర్స్ అలాంగ్ విత్ ఎనీహౌ ఫైనాన్షియల్స్ వచ్చేసి ఫైనాన్షియల్ సెక్టర్. ఈ 3కి ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు చేసి ఉంటే మ్యూచువల్ ఫండ్స్లో ఆల్రెడీ ఇట్లాంటి సెక్టరల్ స్పెసిఫిక్, యూజువల్లీ సెక్టర్ స్పెసిఫిక్ స్టాక్స్ వచ్చేసి ఎవరికైతే హై రిస్క్ అపెటైట్ ఉన్న వాళ్ళకి మనం సజెస్ట్ చేస్తాము. దీస్ ఆర్ నాట్ ఫర్ ఎవ్రీబడి. కాకపోతే ఏంటంటే స్పెసిఫిక్ స్టాక్ చేయలేను, నాకు టైం లేదు, బట్ ఐ బిలీవ్ ఇన్ దీ స్టాక్స్ లైక్ మెటల్స్ ఉన్నాయి అనుకోండి, మెటల్ ఫోకస్డ్ ఫండ్స్ ఉన్నాయి. టెక్నాలజీ నీకు ఇంట్రెస్ట్ ఉంది, బట్ నీకు ఒక్కొక్క స్టాక్ అనలైజ్ చేసుకోవడం టైం లేనప్పుడు మీకు టెక్నాలజీ ఫండ్స్ ఉన్నాయి మల్టిపుల్ కంపెనీస్లో, ఒకటి కాదు ఒక 8-9 ఫండ్స్ ఉన్నాయి, వాటిలో చేసుకోవచ్చు. హెల్త్ కేర్, ఫార్మాలో నీకు స్ట్రాంగ్ బిలీఫ్ ఉంది, పెరగొచ్చే అవకాశాలు ఉన్నాయి అనుకున్నప్పుడు ఈ ఫండ్స్ ఉన్నాయి. ఈ సెక్టోరల్ వచ్చేసి షార్ట్ టర్మ్కి బెటర్, ఏ స్ట్రాంగ్ వ్యూ ఉంటే బెటర్. సో వీటిలో చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ. అసలు ఈ మార్కెట్ ర్యాలీ తర్వాత నుంచి మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ ఎస్ఐపి పెనట్రేషన్స్ ఏ విధంగా ఉన్నాయి ఏంటి, అండ్ ఇప్పుడు వస్తున్నటువంటి రకరకాల మోడర్న్ ఇన్వెస్ట్మెంట్ అవెన్యూస్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీకి ఏమైనా పోటీ ఇస్తున్నాయా లేదా అని దాని గురించి చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.